యోహాను సువార్త మొదటి అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకోలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటుని. యోహాను ఆయన గూర్చి సాక్ష్యమిచ్చుచు, నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయననియు, నేను చెప్పినవాడు ఈయనే అనియు వెలుగెత్తి చెప్పాను. ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేడు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు వాక్యమై ఉన్న ప్రభువే ఈ భూమి పైన తన ఉనికి కలిగి ఆయన ప్రసన్నత చూడండి. వాక్యమే దేవుడని వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యము శరీరధారిగా 14వ వచనములో మనం చదివిన మాట ప్రకారం ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. వాక్యమే దేవుడై ఉండి, ఆ దేవుడై ఉన్న వాక్యము శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చినప్పుడు, ఈ లోకంలో ఆయన యొక్క ప్రసన్నత ఉన్నప్పుడు, ఆయన ఉనికి ఉన్నప్పుడు, లోకమంతా ఆయన చేతే దేవుడే సృష్టించాడు, ఆయనే కలగజేశాడు. కానీ లోకము ఆయనను అంగీకరించలేదు. చూడండి, ఆయనే సృష్టికర్తని, ఆయనే ఆదియందు దేవుడని, ఆయనే ఆదియందు వాక్యమై ఉన్నాడు అని ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత యోహాను, అనగా బాప్తిస్మిచ్చు యోహాను ఆయన గురించి సాక్ష్యం ఇస్తుండగా ఆ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు కొంతమందే అని రాయబడి ఉన్నది. చూడండి, ఆ యోహాను ఏ విధంగా బయలుపరిచాడు, సాక్షిగా యోహాను చెప్పాడని వాక్యం రాయబడి ఉన్నది. 15వ వచనం మనం చదివితే, యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరికి తెలుసు? వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి శరీరధారిగా ఈ లోకానికి వస్తే పలానా వ్యక్తే దేవుడు అని ఎవరికి తెలుసు? ఎవరికి కూడా తెలియదు. కనుక పరిచయం చేస్తున్నాడు. ఎలాగ పరిచయం చేస్తున్నాడు చూడండి. మనం 19వ వచనం నుంచి కొన్ని మాటలు చదివితే, నువ్వే యేసు ప్రభువా అని కొంతమంది యూదులు ఆయన్ని అడగడానికి కొంతమంది మనుషులను పంపించారు. 19వ వచనంలో, నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తుని కానని ఒప్పుకొనాను. చూడండి, వాళ్ళు ఏం అడుగుతున్నారు? నువ్వేనా క్రీస్తువి అని అడిగినప్పుడు, అయ్యా నేను కాదు ఒప్పుకుంటున్నాడు. అయితే క్రీస్తు ఎవరు అంటే ఏమంటున్నాడంటే, నేను ఎరగనని ఒప్పుకుంటున్నాడు. కానీ ఆయన ఈ భూమి మీదకి ఆయన ప్రత్యక్షమయ్యాడు. యోహానికి కూడా ఆయన ఎలాగుంటాడో తెలియదు ప్రస్తుతానికి. కానీ యోహానే సాక్ష్యం చెప్తున్నాడు. దేన్ని బట్టి సాక్ష్యం చెప్తున్నాడు అంటే, దేవుడు ఈయన్ని నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు పంపేటప్పుడు నీవు ఎవరి మీద
పరిశుద్ధాత్మ దేవుడు పావుర ఆకారంలో దిగి వచ్చుట ఎవరి మీద అయితే వ్రాలుతాడో ఆయనే ఆ పరిశుద్ధుడు అని ఒక గుర్తు ఈ యోహానికి దేవుడు చెప్పి ఉన్నాడు. చూడండి, ఈ మాటలు మనం చూస్తే మనము 24వ వచనం నుంచి మనం కొన్ని మాటలు చూద్దాం. యోహానే సాక్ష్యం ఇచ్చాడు, ఈయన యేసు ప్రభు అని. 24వ వచనం చదివితే, పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు. వారు నీవు క్రీస్తు అయినను ఏలియావైనను ఆ ప్రవక్తల్లో ఒకడవైనను కాని ఎడల ఎందుకు బాప్తిసం ఇచ్చుచున్నావని ఆయనను అడగగా, యోహాను, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరగరు. ఆయన చెప్పుల వారున విప్పుటకైనను నేను యోగ్యును కానని వారితో చెప్పాను. హల్లెలూయా. నువ్వు క్రీస్తువి కాకపోతే, నువ్వు ప్రవక్తల్లో ఒకడవు కాకపోతే మరెందుకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నావు, మరెందుకు బాప్తిసం ఇస్తున్నావు అని కొన్ని ప్రశ్నలు ఆయనను అడిగారు. అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానము ఏం చెప్పాడంటే, నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చడానికి దేవుడు నన్ను పంపించాడు, కానీ నా వెనుక వచ్చేవాడు ప్రముఖుడు, గొప్పవాడు, ఆయన మీ మధ్య ఉన్నాడు, మీతోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు, కానీ మీరు ఆయనను ఎరగరు, తెలుసుకోరు, ఆయన మీ మధ్యలోనే ఉన్నాడు అంటూ ఇంకా ఏం చెప్తున్నాడంటే, చూడండి, ఈయనే ఆయనని ఈ యోహానే ప్రజలందరూ కూడా తెలియజెప్పాడు. దేని ద్వారా తెలియజేశాడు అంటే, మనము 31వ వచనం నుంచి మనం చదువుకుందాం. 31 నుంచి, నేను ఆయనను ఎరగనైతిని. చూడండి, అప్పటికి యేసు ప్రభు అంటే యోహాన్ ఎవరో యోహానికి తెలియదు. యేసు ప్రభు వచ్చాడు, మన మధ్యలోనే ఉన్నాడు, సృష్టికర్త అయిన దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు, ఆయన ఉన్నాడు తెలుసు, కానీ ఎవరో ఇంకా తెలియలేదు. ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఆయన బాప్తిసం ఇస్తూ ప్రతి ఒక్కరి ఆయన వద్దకు వచ్చిన వారందరూ కూడా బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన బయలుపరచబడుతున్నాడు. చదవండి, ఇప్పుడు 31 నుంచి చదివితే, నేను ఆయనను ఎరగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిసం ఇచ్చుచు వచ్చి తినని చెప్పాను. చూడండి, ఇశ్రాయేలీలకు ప్రత్యక్షమగుటకు ఆయన వారి మధ్యనే ఉన్నాడు. అయ్యా, అర్థమవుతుందమ్మా? ఆయన వారి మధ్యనే ఉన్నాడు, వారితోనే తిరుగుతున్నాడు. ఆయనను ఇంకా ఎవరో అని కూడా గుర్తుపట్టలేకపోయారు. ఒక గుర్తు యోహాను కలిగి ఉన్నాడు. ఏమని గుర్తు అంటే 32వ వచనంలో, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. హల్లెలూయా చెప్పండి గట్టిగా. బాప్తిస్మిస్తూ ఆయన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరూ పాపక్షమాపణ ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటున్న ఈ క్రమంలో యేసు ప్రభు కూడా బాప్తిసం తీసుకోవడానికి వస్తే, అందరితో పాటు ఆయన కూడా నీళ్ళలో బాప్తిసం తీసుకున్న తర్వాత ఒడ్డునకు వచ్చిన తర్వాత ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో నేరుగా ఎవరి మీద వ్రాలిందంట? యేసు ప్రభు మీద వ్రాలింది. అదే ఒక గుర్తు. ఈయనే ఆయన అనడానికి ఒక గుర్తును దేవుడు ఆయనకు బయలుపరిచి ఉన్నాడు. 33వ వచనంలో చదివితే, నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు. చూడండి, ఈయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి? యోహాను అంటే నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి, మారు మనసు నిమిత్తం ఎవరైతే పశ్చాత్తాపపడి బాప్తిసం తీసుకోవడానికి వచ్చారో వారికి నీళ్ళలో ఇవ్వడానికి యోహాను వచ్చాడు. కానీ ఆ వచ్చిన క్రమంలో ఆయనకు ఒక గుర్తు చెప్పి ఉన్నాడు దేవుడు. ఏమనంటే, నేను ఆయనను ఎరగనైతిని. ఎవరిని ఎరగనైతిని? వాక్యముగా ఉన్న
ఆ యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన ఆ రూపాన్ని, ఆ మనుషుని ఇంకా నేను ఎరగనైతిని, కానీ ఒక గుర్తు కలిగి ఉన్నాడు. ఏమంటున్నాడంటే, నీళ్ళలో బాప్తిసమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవని మీద ఆత్మ దిగి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇచ్చువాడని నాతో చెప్పి ఉండేనో. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నీవు ఎవరి మీద అయితే పావురము పరిశుద్ధాత్మ పావుర ఆకారములో దిగి వచ్చుట ఎవరి మీద దిగి వస్తుందో ఆయనే ఆ పరమాత్ముడు, ఆయనే ఆ సృష్టికర్త. ఆ బాప్తిస్మిచ్చి యోహాను ఏం చెప్తున్నాడు? ఇదిగో ఈయనే పాపాన్ని తీసివేసేవాడు, సర్వలోక పాపాన్ని తొలగించేవాడు. ఎవరంట? నేను ఎవరిని గురించి సాక్ష్యం ఇచ్చానో, నా వెనుక వచ్చేవాడు గొప్పవాడని నేను ఎవరిని గురించి చెప్పానో, ఇశ్రాయేలుకు ఎవరైతే ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడో దేనికి అంటే పాప విమోచకుడుగా ఈయనే అని సాక్ష్యం ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన అంగీకరించడం అంటే ఏంటి? ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడై ఉన్న వాక్యమే శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే పాప విమోచకుడుగా వచ్చాడు అని ఎవరైతే యేసుప్రభును దేవుడుగా స్వీకరిస్తారో వారందరూ దేవుని బిడ్డలు. హల్లెలూయా. అంటే వారిలో ఉన్న చనిపోయిన ఆత్మను యేసు ప్రభు జీవింపజేస్తాడు. ఆయన ద్వారా మనం జీవాన్ని పొందుకుంటాం. ఇంకో మాట చదవండి, దానికి సంబంధించిన మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనం, దానికి సంబంధించిన మాట చక్కగా ఉంటుంది. మనమందరూ కూడా పాపం చేత చనిపోయి ఉండగా అని రాస్తున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను ఏమై ఉన్నారు? ఏమి చనిపోయింది మనలో? మనలో ఏం చనిపోయింది? ఆత్మ. అంటే మన అపరాధముల వల్ల, మన పాపము వల్ల మనలో ఉన్న ఆత్మ చనిపోయి ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా యేసును దేవుడిగా అంగీకరించినప్పుడు, యేసుని మనం నమ్మినప్పుడు ఏం జరిగిందంటే యేసుతో కూడా మనం ఏమయ్యామంట? ఏమ్మా చదువుతున్నారు? చదవండి, ఆ వచనంలోనే ఉంది కదా, చదవండి. మీరు అపరాధముల చేతను పాపము చేతను సచ్చిన వారై ఉండగా ఏం బ్రతికింది? ఇప్పుడు ఆత్మ బ్రతికింది, జీవములోనికి నూతన జన్మ. హల్లెలూయా. మొదటి జన్మ శరీర తల్లిదండ్రులు మనల్ని కన్నారు, అది శరీర సంబంధమైన జన్మ. అయితే ఆదాము నుండి మానవుడు పాప స్థితిలో ఉండగా, ఆదాము నుండి ఆత్మ సంబంధంగా సచ్చిన స్థితిలో ఉండగా, ఆ సచ్చిన ఈ ఆత్మను తిరిగి జీవమును ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం ఏమవుతున్నామంట? జీవాన్ని పొందుకుంటున్నాం. మనలో ఉన్న ఆత్మ ఏమవుతుంది ఇప్పుడు? మనలో ఉన్న ఆత్మ ఏమవుతుంది ఇప్పుడు? జీవమును పొందుకునే. ఇదే నూతన జన్మ, ఇదే తిరిగి జన్మించడం, ఇదే మనలో ఉన్న ఆత్మ తిరిగి జన్మంలోనికి రావడం. అందుకనే 1 కొరింథీయులు చెప్తాడు, ఏం చెప్తాడంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో ఏం చెప్తాడంటే, క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి, పాతవి గతించును. ఏంటి అంటే నూతన జన్మ. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. అంటే నీలో ఉన్న ఆత్మ తిరిగి జీవింప చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్తలోనే నికోదేముతో ఏం చెప్తాడు అంటే, అక్కడ కూడా క్రొత్త జన్మ అని చెప్తాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనానికి వస్తే అక్కడ మంచి మాట రాస్తాడు. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ ఆయన దేవుని రాజ్యము చూడనేరడని మీతో నిత్యముగా చెబుతాను. క్రొత్త జన్మ జన్మించకపోతే, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే నీకు నాకు నూతన జన్మ ఇవ్వడానికి, నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ తిరిగి జీవింప చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. జీవింప చేయాలంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేయాలి. అర్థమవుతుంది? ఇప్పుడు మరణం ఎందుకు వచ్చింది? పాపమును బట్టి వచ్చింది. ఇప్పుడు మరణం, మనలో ఉన్న ఆత్మ మరలా జీవింప చేయాలంటే పాపాన్ని తీసివేయాలి.
ఇప్పుడు పాపాన్ని తీసివేయే అధికారం, పాపం నుండి విమోచించే అధికారం ఎవరికి ఉందంటే ఆ సృష్టికర్తకు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఎందుకంటే అందరూ పాపులే. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి పాపుడే. పాపి మరొక పాపిని రక్షించగలడా? పాపి మరొక పాపముతో ఉన్నవాడిని రక్షించగలడా? సాధ్యం అవ్వదు. అందుకనే ఆ పరమాత్ముడు, పరిశుద్ధుడు, సృష్టికర్త ఈ లోకానికి వచ్చి మనందరి పాపములో తీసివేయడానికి కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఎవరు ఆ నూతనంగా సృష్టిగా జన్మిస్తారు అంటే క్రీస్తును అంగీకరించిన వాళ్ళు. హల్లెలూయా. అందుకనే యోహాను చెప్తాడు, ఇది కృప అంటాడు. ఇది కృప. ఏ వచనం అంటే 17వ వచనం. 17వ వచనంలో ఏం చెప్తాడు? మొదటి అధ్యాయం యోహాను సువార్తలో మనం చదివిన మాటల్లో ఏం చెప్తాడు? 17వ వచనం, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడెను, కృపయు సత్యము ఎవరి ద్వారా వచ్చిందంట? యేసు ప్రభు ద్వారా. ఇది కృప. ఈ రక్షించబడడం లేకపోతే నూతన జన్మ పొందుకోవడం, తిరిగి జన్మించడం ఏంటి అంటే కృప. కృప అంటే కృప అంటే ఏంటి? వెల చెల్లించకుండా ఉచితముగా పొందుకునేదే కృప. ఇప్పుడు అపరాధం చేస్తే, పాపం చేస్తే, తప్పిదం చేస్తే ఎవరు పొందాలి శిక్ష? ఎవరు చేసిన వాళ్ళే అనుభవించాలి. కానీ మనం అనుభవించామా? కాదు. మన బదులు యేసు ప్రభువే ఆ బాధను, ఆ భారాన్ని, ఆ శ్రమను ఆయన అనుభవించి మనకు ఉచితముగా ఈ రక్షణ ఇచ్చాడు. దీన్నే కృప అని చెప్పబడుతుంది. కృప యేసు ప్రభు ద్వారా మనకి లభించింది ఏంటంటే కృప. ఆయన ద్వారా కృప సత్యము ఈ లోకానికి వచ్చింది. కాబట్టి ఈనాడు యేసునందు విశ్వసించడం ద్వారా మనలో ఉన్న ఆత్మ తిరిగి జీవాన్ని పొందుకుంది. అంటే మనలో ఉన్న మనము ఆనాటి నుండి, ఆది నుండి సంక్రమించిన ఈ జన్మ పాపం ఏదైతే ఉందో దాని నుండి విమోచించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన లోకములో ఉండెను, కానీ ఆయన లోకం ఆయనను అంగీకరించలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వెళ్ళెను, కానీ తన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఇప్పుడు ఎవరు ఆయన అంగీకరిస్తారో, ఎవరు ఆయన్ని విశ్వసిస్తారో, ఎవరు ఈ సృష్టికర్త ఆయనే అని నమ్ముతారో, ఎవరు మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడని నమ్ముతారో వారు దేవుని బిడ్డలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, దేవుని కుటుంబంలో చేర్చబడిన వారుగా వారికి అధికారము. అలా చెప్పండి గట్టిగా, అధికారం. ఈనాడు ఈ చదవబడిన ఈ 10వ వచనం నుంచి 18వ వచనం వరకు మనం గ్రహించాల్సింది ఏంటంటే ఆ సృష్టికర్త అయిన వాక్యమై ఉన్న ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుడే ఆ వాక్యమే శరీరాన్ని ధరించి లోకానికి వచ్చింది. దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకోసం వచ్చాడు అంటే పాపం నుండి విమోచించడానికి వచ్చాడు. ఇప్పుడు ఈ చదవబడిన వచనంలో మనం గ్రహించాల్సిన మరొక విషయం ఏంటంటే మనము నూతన జన్మ పొందాము. హల్లెలూయా. ఏ జన్మ అంట? నూతన జన్మ, నూతన సృష్టి, నూతన జన్మ. తిరిగి పుట్టాం, తిరిగి జన్మించాం అని రాయబడింది. ఎవరి ద్వారా? యేసు ప్రభు ద్వారా. ఇది శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలనను జన్మ కాదు. ఇది కేవలం విశ్వాసం ఉంచడాన్ని బట్టి జన్మించే జన్మ. హల్లెలూయా. మామూలుగా ఒక వ్యక్తి జన్మించాలంటే తల్లిదండ్రుల యొక్క వారి ద్వారా మనుషులు ఈ భూమి మీదకి కనడం జరుగుతుంది. కానీ ఈ జన్మ ఏంటంటే దేవుణ్ణి విశ్వసించడం బట్టి కలిగే జన్మ. విశ్వాసాన్ని బట్టి కృప ద్వారా మనకు వచ్చే రక్షణ, మనలో సచ్చిన ఈ ఆత్మను తిరిగి జన్మింపచేసేదే ఈ నూతన జన్మ. హల్లెలూయా. కనుక ఈనాడు ఇంతవరకు దేవుని మాటలు విన్నావు. ఈ వచనాల వల్ల మనకు ఒక గుర్తు ఏంది అంటే వాక్యమై ఉన్న ఆ దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఒకటి.
రెండవది ఏంటంటే దేవుడే మానవుడిగా శరీరాన్ని ధరించి వచ్చాడు. మనం విశ్వసించాలి ఈ మాటలు, లేకపోతే దీంట్లో కూడా అబద్ధ బోధలు ఉన్నాయి. యేసు ప్రభు శరీరధారిగా రాలేదని అబద్ధ బోధలు ఉన్నాయి. కాబట్టి ఏమి నమ్మాలి అంటే ఆ దేవుడే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని నమ్మాలి. ఎందుకోసం వచ్చాడు అంటే పాపం నుండి విమోచించడానికి వచ్చాడని నమ్మాలి. ఇంకొకటి ఏంటంటే మనము నూతన జన్మ పొందామని నమ్మాలి. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభుని నమ్మావు, దేన్ని బట్టి? ఆయన నమ్మిన దానికి మనకు కలిగిన ప్రయోజనం ఏంటి అంటే నూతన జన్మ. అంతే కదా? ఈ నూతన జన్మ లేకపోతే మనం దేవుని రాజ్యంలో ప్రవేశించలేము అని స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు యేసు నమ్మినందుకు మనకు ప్రయోజనం ఏంటంటే నూతన జన్మ. అంత మాత్రమే కాదు, ఏంటి అంటే యేసు ప్రభు ద్వారా మనం కృప పొందుకున్నాం. అయ్యా ఆ మాట చదవండి 17వ వచనములో. ధర్మశాస్త్రం మోషే ద్వారా మాకు అనుగ్రహించబడింది, కృపయు సత్యమును యేసు ద్వారా కలిగింది. హల్లెలూయా. కృపను, ఏంటి కృప? మన పాపము మనం భరించకుండా మన పాపాన్ని ఆయన తీసివేశాడు, ఉచితంగా తీసివేడు. కృప ద్వారానే మనము రక్షించబడ్డాం. ఈ వచనాల్లో మనకు ఇప్పటి వరకు మనం విన్న మాటలు కనుక ఈ విశ్వాసము కడ వరకు మనము నిలుపుకోగలిగితే ఈ విశ్వాసాన్ని బట్టే మనకు ఆయన రాజ్యంలో ప్రవేశించే భాగ్యం. చాలామంది ఎందుకు నమ్ముకుంటారంటే వ్యాధులు పోవడానికి నమ్ముకుంటారు. అయ్యా దేనికంట? యేసుప్రభుని ఎందుకు నమ్ముకుంటాడంట? వ్యాధులు పోవడానికి. ఆ వ్యాధులు బాగా అయిపోతే ఇంక రాడు. వ్యాధులు పోయేంతవరకే వచ్చేది. అమ్మ అర్థమవుతుందా? కొంతమంది దేనికి? శ్రమలు పోవడానికి నమ్ముకుంటారు. ఆ శ్రమలు తీరాక మళ్ళీ యథారీతిగా వెళ్ళిపోతారు. కాబట్టి అలాగ ఉండకూడదు మన విశ్వాసం. మనం విశ్వసించింది దేనికి అంటే మన పాపం నుండి మనము తప్పించుకోవడానికి. యేసుప్రభు ఎందుకు వచ్చాడు? యోహాను ఏం సాక్ష్యం ఇచ్చాడు అంటే ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే మనము పాపం నుండి విమోచించబడ్డానికే ఆయన ఎదుగుగా వచ్చాం. ఇలాంటి నమ్మకం నీకు ఉన్నప్పుడు నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా యేసు పైన ఉంచిన నమ్మకం మాత్రం పోదు. అదే వ్యాధుల కొరకు వచ్చావంటే ఆ వ్యాధులు పోయేంత వరకే ఉంటుంది. మరలా వ్యాధులు వస్తే అది ఆయన దగ్గరికి పోతే వ్యాధులు మరలా వస్తున్నాయని చెప్పి యథావిధిగా వెళ్ళిపోదు. కాబట్టి మన విశ్వాసం ఎలాగ ఉండాలి ఇప్పుడు అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచిన కారణం చేత మన జన్మ పాపము నుండి మనము విమోచించబడ్డాం. ఇలాంటి నమ్మిక నీకు ఉన్నప్పుడు నువ్వు కడ వరకు ఉంటావు. హల్లెలూయా. ప్రభు ఒక మాట దగ్గర రాశాడు, ఏమంటే కడ వరకు నమ్మిక ఉంచిన వాడే రక్షించబడతాడు అని రాయబడింది. ఎప్పుడు దాకా అంటయ్యా? కడ వరకు అంటే ఎప్పుడు? ప్రాణమున్నంత వరకు. ఎప్పుడు ఉంటుంది అలాంటి విశ్వాసం? ఎవరికి ఉంటుంది అంటే నువ్వు వ్యాధులు వస్తే, నువ్వు బాధలు వస్తే, ఏదో ఒక నష్టం కలిగితే దీని మీద ఆధారపడితే విశ్వాసము మధ్యదాకే ఉంటుంది. అర్థమవుతుందా? మన విశ్వాసం కడ వరకు ఉండాలంటే ఇక్కడ రాయబడిన ఈ మాటను బట్టి ఉంటే ఏంటి? యేసునందు విశ్వాసం ఉంచడం వల్ల నా జన్మ పాపము పోయి నాలో ఉన్న ఆత్మ తిరిగి జీవాన్ని పొందుకుంటుంది అని ఇలాంటి విశ్వాసం ఉంటే నీకు కష్టాలు వచ్చినా ప్రభు పైన ఆనుకుని ఉంటావు, నీకు అప్పులు ఉన్నా ప్రభు పైన ఆనుకుని ఉంటావు, నీకు లాభం వచ్చినా ప్రభు పైనే ఆనుకుని ఉంటావు, నీకు నష్టం జరిగినా ప్రభు పైనే ఆనుకుని ఉంటావు. ఇది కడ వరకు నిలిచే విశ్వాసం. ఆ విశ్వాసం ద్వారానే నేను రక్షించబడతామనేది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన విశ్వాసము ఈ యొక్క భౌతిక సంబంధమైన వాటిపైన ఉండకూడదు. ఆస్తి వస్తుంది, ఇంకోసారి ఆస్తి వస్తుంది, ఇంకోసారి పోతుంది. ఈ దినం మంచి ఆరోగ్యం ఉంటుంది, రేపు అనారోగ్యము రావచ్చు.
ఈనాడు మనకి అన్ని పుష్కలంగా ఉంటుంది, రేపు ఏదో కొరత ఉంటుంది. కానీ మన విశ్వాసం వీటిపైన ఉండకూడదు. వీటి మీద బేస్ ఉంటే అది మధ్యదాకా ఉంటుంది. కడ వరకు ఉండాలంటే వాక్యం చెప్పిన మాట, నేను పాపము నుండి రక్షించబడడానికి కారణం ఆయన యందు విశ్వాసం ఉంచదాన్ని బట్టే అని నువ్వు అని విశ్వసిస్తే ఈ విశ్వాసం మాత్రమే కడ వరకు ఉంటుంది. నేను ఆయన ద్వారానే జీవాన్ని పొందుకోగలను, ఆయన్ని విడిస్తే ఇక జీవము నాకు దొరకదు అని నమ్మితే ఇలాంటి విశ్వాసం కడ వరకు ఉంటుంది. అవునా కదమ్మా? ఏమా, ఎలాంటి విశ్వాసం మనకు ఉంది? ఇప్పుడు మనం పరీక్షించుకుందాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇక అక్కడితో విశ్వాసము అంటే మన విశ్వాసం అంతా దేనిపైన ఉంటుంది అప్పుడు అంటే కడ వరకు మనం బతికుంటే అప్పుడే ఉంటుంది ఆ విశ్వాసం. కానీ వాటి మీద పెట్టకూడదు విశ్వాసం. అసలు వాటికే సంబంధమే లేదు ఈ విశ్వాసం అంటే. ఆల్రెడీ మనం అంతా కూడా పాపం చేసి పనికిమాలిన వాళ్ళ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మహాకృపను బట్టి మనలను రక్షించాడు. అలాంటి విశ్వాసం ఎత్తుకోపోయి దేని మీద పెడుతున్నావు? ఈ యొక్క వీటి భౌతిక పైన ఉన్న వాటిపైన, అనారోగ్యం పైన, అప్పుల పైన. అప్పులు లేకుంటేనే మనం ప్రభు యొద్దకు వస్తాం. ఏదైనా అప్పులు ఉంటే అప్పులు పెరిగిపోతున్నాయి అని చెప్పి ప్రభు యొద్దకు రావడమే. ఏమ్మా, వాటిపైన ఉంచకూడదు మన విశ్వాసం. కాబట్టి ఈనాడు యోహాను ఇచ్చిన సాక్ష్యం, నేను ఎవరిని గురించి ఇచ్చిన సాక్ష్యమో, నా వెనుక వచ్చేవాడు ప్రముఖుడని ఎవరిని గురించి చెప్పానో, ఇదిగో ఆయనే ఈ యేసు. ఈయనే లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. మన పాపము పోయిందంటే కారణం యేసు ప్రభువే. ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు, నన్ను విమోచించడానికి వచ్చాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నేను రక్షించబడ్డాను అని ఇలాంటి విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వారు కడ వరకు వారి విశ్వాసాన్ని కాపాడుకోగలరు. కాబట్టి మన విశ్వాసం దేనిపైన ఉందో ఒకసారి చూసుకోండి. కాబట్టి ఈ మాటలు ప్రభు దీవించునుగాక. ఆమేన్.